ఎప్పుడైనా ఆలోచించారా మనం తాగే ఏదైతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉందో అది వచ్చేసరికి ఎందుకు డిఫరెంట్ కలర్ లో ఉంటుందని, అండ్ అదే కలర్ మనం ఎట్లాంటి మంచినీరు తాగుతున్నాం అని డిసైడ్ అయితే ఎలా ఉంటుందో తెలుసా. అండ్ ఇది వినడానికే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది కదా. అండ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, దీని నుంచి మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం ఎక్కువగా చూసేది బ్లూ కలర్ క్యాప్ ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అన్నమాట. ఇది రైల్వే స్టేషన్ లో కానీ బస్ స్టాండ్ లో షాప్స్ లో కూడా మనము ఈ వాటర్ బాటిల్ చూసే ఉంటాం. ఇది ఓన్లీ రెగ్యులర్ గా వాడే వాటర్ బాటిల్ అనమాట. అండ్ ఒకవేళ అదే క్యాప్ అనేది వైట్ కలర్ లో ఉంటే ఇది వచ్చేసరికి ప్యూరిఫైడ్ వాటర్ అన్నమాట. అదే క్యాప్ వచ్చేసరికి ఒకవేళ గ్రీన్ కలర్ లో ఉంటే అది వచ్చేసరికి మినరల్ వాటర్ అన్నమాట. అండ్ అదే క్యాప్ వచ్చేసరికి ఒకవేళ బ్లాక్ కలర్ లో ఉంటే అది ప్రీమియం ఆల్కలైన్ వాటర్ అన్నమాట. ఇది ఎక్కువగా సోడా ఇట్లాంటి వాటర్ బాటిల్ లో చూసే ఉంటారు. లేకపోతే అండ్ బ్లాక్ కలర్ వాటర్ బాటిల్ తెలిసే ఉంటుంది, చాలా ట్రెండ్ అయింది. ఆ వాటర్ బాటిల్ కూడా ఈ టైప్ అన్నమాట. ఒకవేళ అదే క్యాప్ రెడ్ కలర్ ఉంటే కదా అది వచ్చేసరికి ప్యూరిఫైడ్ స్పార్క్లింగ్ వాటర్ అన్నమాట. ఇది వచ్చేసరికి మెయిన్ గా ఫ్రూట్ గానీ లెమన్ వాటర్ ఇట్లాంటి దాంట్లో ఈ వాటర్ బాటిల్ అనేది చూస్తాం. ఇది వచ్చేసరికి మాజా స్ప్రైట్ ఇట్లాంటివి అయితే కలపకండి, ఇది డిఫరెంట్ అన్నమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే క్యాప్ కలర్స్ ఉన్నావో మీరు ఎక్కువగా ఏ కలర్ అనేది చూసి ఉంటారో అది కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ అనేది ఫాలో చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సో మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. జై హింద్.